3500 అంత హై బడ్జెట్ కాకుండా 1500లో మంచి ఐరన్ బాక్స్ చూసింది. ఇది ఫిలిప్స్ GC1905 ఐరన్ బాక్స్. ఇది నాకు 1500 రేంజ్లో వచ్చింది. ఇక్కడ క్లాత్ సెట్ చేసుకోవాలి మెటీరియల్. అండ్ ఈ బటన్ యూస్ చేసి మనం వాటర్ స్ప్రింకిల్ చేస్తాం, ఆ హోల్ నుంచి వాటర్ వస్తుంది. అండ్ ఇది క్లౌడ్ ఆప్షన్ సెట్ చేసుకోవడానికి. ఈ క్లౌడ్ని బట్టి మనకి స్టీమ్ వస్తుంది. అండ్ నెక్స్ట్ అందులో వాటర్ ఫిల్ చేసుకోవాలి. ఇక్కడ మ్యాక్స్ లెవెల్ ఉంటుంది. ఆ మ్యాక్స్ లెవెల్ వరకు మనం వాటర్ ఫిల్ చేసుకొని ఐరన్ చేసుకోవాలి. అండ్ ఇవి ఎలా సెట్ చేయాలో కూడా నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇందులో మనం ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, స్టీమ్ ఆప్షన్ అన్నది కాటన్ మోడ్కి, వూల్ మోడ్కి మాత్రమే ఆప్షన్ అవైలబుల్గా ఉంటుంది. మనం సిల్క్ మోడ్లో పెట్టినప్పుడు మనకి స్టీమ్ రావాలంటే రాదు. సో కాటన్ మోడ్లో పెట్టుకొని క్లౌడ్ హై ఆప్షన్లో పెట్టుకొని మీరు స్టీమ్ ఐరన్ చేసుకోవచ్చు. అండ్ మీకు డౌట్ అవసరం లేదు ఎలా వస్తుందా అని. నేను యూస్ చేశాను, నాకైతే చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ మీకు స్టీమ్ లేకుండా మేము సిల్క్ దాంట్లో పెట్టుకొని చేస్తామండి. సిల్క్లో పెట్టుకొని క్లౌడ్ ఆప్షన్ని ఆఫ్ చేసేయండి. ఆఫ్ చేయకపోతే కింద స్టీమ్ రిలీజ్ చేసే హోల్ నుంచి వాటర్ వస్తుంది. సో ఆ ప్రాబ్లం ఎందుకు వస్తుంది అంటే, మనం పైన క్లౌడ్ ఆఫ్ చేయకపోవడం. స్ప్రింకిల్ మోడ్లో పెట్టినప్పుడు క్లౌడ్ ఆఫ్ చేసేయండి. అండ్ కింద మీరు ఏది సెట్ చేసుకున్నా పర్లేదు. అండ్ ఇప్పుడు నేను వాటర్ ఫిల్ చేశాను. అండ్ ఆన్ చేయగానే నాకు ఇక్కడ లైట్ వెలుగుతుంది, అంటే అది హీట్ అవుతుందని. సో మీలో ఎవరికైనా శారీ ప్రీప్లీటింగ్ సర్వీస్ అండ్ బాక్స్ ఫోల్డింగ్ సర్వీస్ కావాలంటే స్క్రీన్ మీద నా నెంబర్ మెన్షన్ చేస్తాను, డైరెక్ట్గా దానికి వాట్సాప్ చేయండి. అండ్ క్లాసెస్ కూడా ఉంటాయి. ఇప్పుడు చూపించాను కదా, నేను ఐరన్ చేసిన తర్వాత మీరే డిఫరెన్స్ చూడండి. ఇటువైపు ఐరన్ చేశాను, ఇంకో సైడ్ ఐరన్ చేయలేదు. రెండింటికి డిఫరెన్స్ నేను మీకు క్లియర్గా చూపించాను. ఇప్పుడు మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. సో ఇదైతే 1500 రేంజ్లో ఈ ఐరన్ బాక్స్ మంచి సజెషన్ అనే చెప్తాను. మీలో ఎవరికైనా యూస్ఫుల్గా అనిపిస్తే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ ఫాలో చేసి ఉంచండి. థ్యాంక్ యూ.